ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా మీన రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా జూలై 17వ తేదీ శుక్రవారం రోజున మీ జీవితంలో మీరు బాగా ఎక్కువగా ఇష్టపడినటువంటి ప్రాణపదమైనటువంటి ఒక బంధాన్ని అయితే మీరు ఈ రోజున దూరం చేసుకోబోతున్నారండి. మరి ఆ యొక్క బంధము మీ నుండి దూరం కావడానికి అసలు కారణం ఏంటి అనేది ఈ రోజున తప్పకుండా తెలుసుకుందామండి. ఈ నిజం మీరు తెలుసుకుంటే ఆశ్చర్యపోక తప్పదు. అసలు 7:30 తర్వాత ఏం జరగబోతుంది, ఎంతో నమ్మకమైనటువంటి అలాగే ప్రేమపూర్వకమైనటువంటి ఆ యొక్క బంధంలో ఎందుకు అంత దూరమయ్యేటువంటి గొడవ అనేది, అవమానాలు అలాగే అనుమానాలు ఇటువంటివి అన్నీ కూడా ఎందుకు కారణం కాబోతున్నాయి, మీ యొక్క బంధానికి మీకు తెలియనటువంటి నరదిష్టి, నీలో తెలియనటువంటి ఒక కోపానికి, అలాగే మిమ్మల్ని విపరీతమైనటువంటి దోషిగా చూపించడానికి ఈరోజు ఎక్కువగా అనుకూలమైనటువంటి పరిస్థితులు మీకు చాలా తక్కువగాను ఉన్నాయండి. అసలు దీనంతటికీ కూడా కారణం కలిగినటువంటి వ్యక్తులు ఎవరు, ఈ యొక్క బంధం ఎందుకు మీ నుండి దూరం కాబోతుంది, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసిన ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. అప్పుడే మీకు అయితే పూర్తిగా అర్థమవుతుంది. అలాగే కొత్తగా మన ఛానల్ ఇప్పుడే ఎవరైనా చూసినటువంటి వారు ఉంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని దయచేసి వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రమే అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక మీన రాశి అనేది రాశికులను 12వ రాశి. పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరభద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు జన్మించిన వ్యక్తులు ఈ యొక్క మీన రాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క మీన రాశి అధిపతి గురువు. ఇక అయితే ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ రోజున మీరు బద్ధ శత్రువులుగా మారి విడిపోయే అంత డెసిషన్ కూడా తీసుకునేటువంటి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. అయితే మీరు ఎవరినైనా కానీ సాధారణంగానే ప్రేమించినా లేదంటే ఆ యొక్క బంధాన్ని పూర్తిగా నమ్మితే మీ యొక్క సర్వస్వాన్ని కూడాను దారపోసే విధంగా ఉంటారండి. అయితే పైకి మీరు చాలా గంభీరంగా కనిపిస్తారు, కానీ లోపల మాత్రం పంతాల కోసం కాకుండా ప్రేమ కోసం ఎవరికైనా కానీ చెయ్యాలి, ఏదైనా కానీ చెయ్యాలి అని చెప్పేసి అయితే తెగిస్తారు. అయితే పంతాలను ఎప్పుడూ కూడాను అయితే మీరైతే పట్టించుకోరండి. మీలో ఉండేటువంటి గొప్ప గుణం ఏమిటి అంటే ఎదుటివారికి మీకు కొంచెం మిమ్మల్ని చూస్తుంటే మీలో ఉండేటువంటి అసమర్థత, తెలియనటువంటి అంటే ఒక తెలిసినటువంటి ఏదో ఒక బాధ అనేది మీకైతే ఉంటుందని చెప్పేసి ఎదుటి వ్యక్తులకు ఈజీగా కనిపెట్టేస్తారన్నమాట. అది అంతా కూడాను మీ యొక్క అమాయకత్వం. అదేంటంటే మీరు అందరినీ కూడాను మంచివారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. గతంలో ఎన్నిసార్లు మీరు మోసపోయినప్పటికీ కూడాను అందరినీ కూడా నా వాళ్ళే అని చెప్పేసి గుడ్డిగా నమ్ముతూ ఉంటారు. ఇక అలా అందరినీ కూడాను చాలా గుడ్డిగా నమ్మేసేటువంటి ఒక సిచ్యువేషన్ అనేది ఈ రోజున మీకు చాలా వెన్నుపోటు పొడిచేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సరిగ్గా ఆ యొక్క నమ్మకమే మీ పాలిట శాపంగా మారింది. మీరు ఎవరినైతే ఎక్కువగా ప్రాణం పెట్టేసి నమ్మారో వారే మీ యొక్క ప్రాణాన్ని తీసేంత వెన్నుపోటు ఈ రోజున మీకైతే పడవబోతున్నారు. ముఖ్యంగా ఈ యొక్క బంధము ఒక్క రోజులో దూరం కావడం లేదండి. గత కొన్ని నెలలుగా, కొన్ని సంవత్సరాలుగా మీ యొక్క బంధంలో చిన్న పొరపాట్లు తరచూ వస్తూనే ఉన్నాయి. అయితే మీరు కూడాను గమనిస్తూ ఉన్నప్పటికీ కూడాను ఆ యొక్క బంధాన్ని మీరు దూరం చేసుకోవడం పెద్దగా ఇష్టం లేక మీరే సర్దుకుంటూ వస్తున్నారు. అయితే సర్దుబాటుకు కూడా ఒక హద్దు అనేది ఉంటుంది కదండి. మీరు ఈ విధంగా సర్దుకుంటూ వస్తున్నప్పటికీ కూడాను ఈ రోజున ఏదో ఒక రోజు అంటే ఆ యొక్క బంధము అనేది మా నుండి దూరం అవ్వడం ఖాయము అని చెప్పేసి అయితే మీ యొక్క మనసుకు కూడా తెలుసు. అయితే మీ యొక్క ప్రేమను అలుసుగా తీసుకునేటువంటి కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని అయితే మీ యొక్క విలువను తగ్గిస్తూ అలాగే మిమ్మల్ని దోషులుగా ఈ యొక్క సమాజానికి పరిచయం చేస్తూ ఉన్నారు. అలా మీ యొక్క ప్రతి ఒక్క అంటే మీ గురించి తెలుసుకొని పూర్తిగా వివరాలు అన్నీ కూడా తెలుసుకొని మిమ్మల్ని చాలా తక్కువగా చూపిస్తున్నారు. అలాగే మీ గురించి కానీ లేదంటే మీ ఇంట్లో కుటుంబ సభ్యుల గురించి కానీ ఇలా ఎవరికి కూడా చెప్పకుండా ఈ యొక్క విషయాలన్నీ కూడా మీ మనసులో మీరే చెప్పుకుంటూ నలిగిపోతూ వస్తున్నారు. గత కొన్ని రోజులుగా అయితే అంతా కూడాను బాగుంటుందిలే అని చెప్పేసి మీరైతే అనుకుంటున్నారు. కానీ అవతల నుండి మాత్రం మీరు అనుకునేటువంటి రెస్పాన్స్ అనేది రావడం లేదు. ఇంకా రాకపోగా మీ పైన ఉండేటువంటి ద్వేషము, స్వార్థము అలా క్రమక్రమంగా ఎక్కువైపోతూ ఉన్నాయి. మీరు మాత్రం మౌనంగా ఉన్నప్పటికీ కూడాను మీరు మౌనంగా ఉంటున్నారు అని చెప్పేసి వారైతే అలుసుగా తీసుకొని మిమ్మల్ని తక్కువ చులకనగా చూడడము మొదలు పెడుతున్నారు. అయితే రేపటి రోజున వారు చేసేటువంటి ప్రతి ఒక్క పని పరాకాష్ఠకు చేరబోతుంది అనే చెప్పుకోవాలి. అయితే మీ యొక్క ఈ రోజునైతే ఆశ్చర్యపోయేటువంటి ఒక విషయం ఏంటి అంటే ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందామండి. ఈ రోజున రాత్రి 7:30 లోపు ఒక బంధాన్ని అనేది మీ నుండి ఏ విధంగా దూరం కాబోతుంది, అలా అంటే మీరు ఊహించిన ఒక ట్విస్ట్ అనేది కూడా మీ ముందుకు వస్తుందన్నమాట. మీకు అత్యంత ఆప్త మిత్రుడుగా ఎవరైనా కానీ కావచ్చు, లేదా బాగా తెలిసినటువంటి ఒక స్నేహితుడు కావచ్చు, లేదంటే మీ యొక్క స్నేహితురాలు, ఇలా ఎవరో కూడా ఎన్నాళ్ళుగానో ఎక్కువగా ప్రేమను పెంచుకునేటువంటి ఒక ప్రేమ బంధము కావచ్చు. మరి ఈ రోజున 7:30 తర్వాత అయితే ఈ యొక్క నిజాన్ని అయితే మీరైతే ఖచ్చితంగా తెలుసుకోబోతున్నారని
ఉన్నారండి. ఆ వ్యక్తి కేవలం ఇన్ని రోజులు మిమ్మల్ని వాడుకుంటున్నారని, లేదంటే మీ వెనక గోతులు తవ్వుతున్నారని సాక్ష్యాలతో సహా అయితే మీకైతే పూర్తిగా అర్థం కాబోతుంది. వివరంగా చెప్పాలి అంటే ఈ సమయంలో ఒక ఫోన్ కాల్ కానీ, లేదంటే ఎవరి ద్వారా అయినా కానీ ఏదైనా ఒక సమాచారం తెలిసేటువంటి ఒక విషయం ఈ మధ్య చాలా యుద్ధంగా తీసుకోవచ్చు. అయితే ఈ యొక్క వాదన ఎంతగా ఎక్కువైపోతుంది అంటే, ఇకపై మీ యొక్క ముఖం కూడా నాకు చూపించవద్దు అని చెప్పేసి ఎవరో ఒకరి అనుకొని ఆ యొక్క బంధానికి స్వస్తి పలికే విధంగా ఉండబోతుంది. మరి ఈ యొక్క సమయం తర్వాత మీకు మీ యొక్క జీవితంలో ఒక చేదు జ్ఞాపకంగా కూడా మిగిలిపోబోతుందండి. ఎందుకంటే మీరు ఇన్ని రోజులు కూడా చాలా రకాలుగా వారిని అయితే భరిస్తూ వచ్చారు. ఈ రోజు కాకపోతే మరొక రోజైనా వారితో ఒక మంచి మార్పు అనేది వస్తుంది అని చెప్పేసి మీరు బలంగా నమ్మారు. కానీ మీ యొక్క కృషికి మీరు ఇన్ని రోజులు కూడా పట్టినటువంటి ఓర్పుకు వారు ఇచ్చినటువంటి విలువ ఏమాత్రమూ కూడా లేదు. అంతా కూడా శూన్యం. ప్రతి ఒక్క విషయంలోనూ కూడా మిమ్మల్ని చాలా తక్కువగా చూశారు, చాలా తక్కువగా అంచనా వేశారు. ఇలా మిమ్మల్ని కిందకి లాగాలని చెప్పేసి అయితే చూస్తున్నారు. కానీ మీరు మాత్రం తట్టుకోలేకపోయారు. దీనికి కారణం ఆ యొక్క వ్యక్తి చేస్తున్నటువంటి నమ్మక ద్రోహం. అయితే దీపం ఉన్నప్పుడే ఇల్లంతా కూడా చక్కబెట్టు కావాలి. దీని అంతటికీ కూడా కారణం అనేది కేవలం డబ్బు విషయమా, లేదంటే మీరు ఎదుగుతుంటే వారు తెలియనటువంటి ఈర్ష, లేదా వారికంటే కూడా మీరు బాగా సెటిల్ అవుతున్నారు అనేది ఇది అంతా కూడా మీ యొక్క మధ్య పేరుకుపోయినటువంటి ఒక ద్వేషం కావచ్చు. కాబట్టి మీరు మంచి పేరును చూసి, అంటే మీకు వచ్చేటువంటి మంచి పేరును చూసి కూడా తట్టుకోలేకపోవడం, మీరు ఎవరికైనా కానీ కష్టంలో అండగా నిలబడతారో వారే మిమ్మల్ని గుండె మీద తంతూ ఉండడం, ఇది అంతా కూడా మీ యొక్క మనసుకు చాలా తీవ్రమైనటువంటి లోటును అయితే మిగిల్చబోతుంది. అయితే ఈ వ్యక్తి యొక్క పతనాన్ని కోరుకుంటూ కొంతమంది శత్రువులతో సైతం చేతులు కలిపి మిమ్మల్ని మీ యొక్క మనసులో అంతా కూడా ఆడుకుంటూ ఉంటున్నారండి. గుర్తుపెట్టుకోవాలండి, మీ యొక్క బాధను అవసరం లేదు, మీ యొక్క విషయాలను, ఎందుకంటే మీరు అన్నీ కూడాను ఫేస్ చేశారు. ఇలా చాలా గొప్ప వీరుడు. చిన్నప్పటి నుండి కూడా ఎన్నో రకాల బరువు బాధ్యతలను మోసారు. కష్టం విలువ ఏంటి అనేది మీకు తెలుసు. ఏ సమయంలో ఏ విధంగా ఎవరితో సమన్వయంతో పాలనతో నడుచుకోవాలి అనేది కూడా మీకు తెలుసు. ఏ కష్టాన్ని ఎలా ఎదుర్కోవాలి, ఏ విధంగా ఫేస్ చేయాలి, ఏ యొక్క సమస్య వస్తే ఎలా నిలబడాలి అనేది కూడా మీకు బాగా తెలుసు. కాబట్టి ఇలా ప్రతి దానికి కూడాను మీరైతే కృంగిపోయారు, బాధపడరు, నిరాశ చెందరు. ఇటువంటివి అన్నీ కూడా గడిచిపోయినటువంటి గత కొన్ని సంవత్సరాలుగా మీకు మీ యొక్క జీవితంలో జరుగుతూ వస్తున్నాయి. అయితే మీరు దేన్ని చూసి కూడా బాధపడలేదు, అక్కడే ఆగిపోలేదు. అయితే మీరు అత్యంత ప్రియమైనటువంటి బంధాలను ఎక్కువగా నమ్మారు. మీ చుట్టూ ఉన్నటువంటి వారు నా వారు అనేసి ఉన్నారని చెప్పేసి ఎప్పుడైనా కానీ వారే నాకు సర్వస్వం అని చెప్పేసి అనుకుంటూ ఉంటున్నారు. కానీ వారు మిమ్మల్ని మోసం చేసేటువంటి మోసగాళ్ళు అని చెప్పేసి అయితే తీసుకోలేకపోయారు. గుడ్డిగా కొంతమంది వ్యక్తులను నమ్మి అదే నిజమైనటువంటి బంధము అని చెప్పేసి తెలుసుకోలేక వారిని నా అని చెప్పేసి బాగా ఎక్కువగా వారిపై తెలియనటువంటి ఒక నమ్మకాన్ని కలిగి ఉండడం వల్ల ఈ రోజున మీ యొక్క మనసుకు కొంచెం ఒత్తిడి అలాగే బాధ అనేది కలిగింది. కాబట్టి ఇది అంతా కూడాను మీకు ఒక పెద్ద నష్టం కలిగించేటువంటి అవకాశాలు ఏది కూడా లేదండి. మానసికంగా మీరైతే కొంచెం స్ట్రాంగ్గా ఉంటే సరిపోతుంది. ఒంటరితనాన్ని మీరైతే ఎప్పటి నుండో కూడాను భావిస్తున్నారు. కాబట్టి ఇది అంతా కూడాను మీకు కొత్త ఏం కాదులే. ఇక అయితే ఈ యొక్క నిజాన్ని అయితే మీరైతే తెలుసుకోగలుగుతారండి. అలాగే ఒక ఫేస్గా, అంటే ఒక ఫేక్ మనిషి ఎవరు అనేది కూడా తెలుసుకొని వారిని మీ నుండి ఏ విధంగా దూరం చేసుకున్నారు అదే ఇక్కడ అంతా కూడాను జరగబోతుంది అన్నమాట. కాబట్టి ఒంటరితనము అనేది చాలా గొప్ప విషయం అండి. ఒంటరిగా ఉంటేనే ఏ యొక్క బాధను కూడా మిమ్మల్ని ఏది చేయలేదన్నమాట. అయితే మిమ్మల్ని కదిలించేటువంటి ఆ యొక్క లాభ నష్టాలు ఏంటంటే, ఈ రోజున నష్టాన్ని కడుపులో ఉంచుకొని పైకి ఏ విధంగా అయితే నవ్వుతూ మాట్లాడతారో అటువంటి ఆ యొక్క బంధాన్ని మీరు దూరం చేసుకోవడం అనేది కూడా చాలా మేలు అని చెప్పేసి భగవంతుడు కూడా మీకు అనిపించిందో ఏమో తెలియదు. కానీ మీ నుండి మీ యొక్క మనసుకు వారి నుండి వారి యొక్క దూరం చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి ఈ రోజున భగవంతుడు మీకు ఉపకారమే చేశాడు. ఆ యొక్క బంధాన్ని దూరం చేసుకోవడము అనేది కూడా ఈ రోజున మీకు కొంచెం మీ యొక్క మనసుకు బాధగా అనిపించినప్పటికీ ఈ రోజున కృంగిపోకుండా ధైర్యంగా ఉండండి. ఇక అలాగే ఈ రోజున లక్ష్మీ దేవతారాధన కూడా అసలు ముఖ్యంగా మర్చిపోకుండా చేసుకోండి. ముఖ్యంగా ఈ రోజున ఓం శ్రీ మాత్రే నమః అనేసి ఆ తల్లి యొక్క నామాన్ని పఠిస్తూ ఉండండి. అలాగే ఈ రోజున దగ్గరలో ఉండేటువంటి ఏదైనా అమ్మవారి యొక్క ఆలయం దర్శించుకోండి. ఇక మీ యొక్క మనసులో అంతా కూడాను తప్పకుండా స్వామివారి యొక్క నామాన్ని, ఆ తల్లి యొక్క నామాన్ని జపించుకుంటూ, మీ యొక్క అమ్మవారి యొక్క నామాలను జపించుకుంటూ మీ యొక్క మనసును కూడా చాలా ప్రశాంతంగా ఉంచుకోండి. ఇక ఈ రోజున ఎవరితో కూడా గొడవలు అనేవి పెట్టుకోకుండా ఒంటరిగా ఉండి మీ యొక్క పాత విషయాలను పదే ఆలోచించుకోకండి. మీకు మీ యొక్క మనసు బాగా నచ్చినటువంటి కొత్త ప్రదేశాలకు వెళ్ళడము, లేదంటే ఏదైనా కానీ మీకు నచ్చినటువంటి పని అనేది చేయడం, మీకు బాగా ఎక్కువగా ఇష్టమైనటువంటి వ్యక్తితో కలిసి కాసేపు సమయాన్ని గడపడం, ఇటువంటివి అన్నీ కూడా చేయండి. అలాగే మీకు దూరం అయ్యేటువంటి ఆ యొక్క వ్యక్తులను క్షమించి విడిచిపెట్టండి. ప్రశాంతంగా ఉండండి. వారిపై పగ అనేది పెంచుకొని మరింత ఎక్కువగా మీ యొక్క మనసుకు ఒత్తిడిని అనేది తీసుకురాకండి. అలాగే ఆ యొక్క బంధము అనేది మీ నుండి దూరం అవుతుందంటే అది అంతా కేవలం ఆ యొక్క దైవబలం, దైవ సంకల్పం. కాబట్టి మీ యొక్క మంచితనానికి కూడా ఒక హద్దు అనేది ఉంటుంది కదా. కాబట్టి భగవంతుడు మిమ్మల్ని రక్షించాడు అని
అని చెప్పేసి మాత్రం కనిపెట్టండి. భగవంతుడిపై కోపాన్ని పగను పెంచుకోకండి. గడిచినటువంటి కాలం ఎలాగో మరలా మన తిరిగి రాదు. అలాగే గడిచిపోయినటువంటి బంధాలు కూడా మన యొక్క జీవితంలోకి రావాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ యొక్క పరిణామం అనేది కేవలం మీ కళ్ళు తెరిపించడానికి, నిజం ఏంటి అనేది నిరూపించుకోవడానికి మాత్రమే కాలం ఆడుతున్నటువంటి ఒక వింత నాటకం. కాబట్టి భగవంతునితో పాటు ప్రకృతి కూడా చేస్తున్నటువంటి ఒక మంచి ప్రయత్నం. కాబట్టి ఈ యొక్క ప్రయత్నాన్ని మీరు ఎక్కువగా మీ యొక్క జీవితంలోకి అనుమతించండి. ఒక కొత్త ఉదయం అనేది ఈ రోజున మీ యొక్క జీవితంలోకి స్టార్ట్ అయినట్లుగా భావించండి. దానికోసం మీరు మునుముందు ఏ విధంగా ఉండాలి అనే దాని గురించి కూడా ప్రిపేర్ అవ్వండి. ఇక ఈ రోజున అప్రమత్తంగా ఉండండి. బయటకు వెళ్ళడానికి కొంచెం బాగా నచ్చినటువంటి ప్లేస్లను ముందుగానే ఎంచుకొని అక్కడికి వెళ్ళి చక్కగా మీ పీస్ఫుల్గా మీ యొక్క మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. నూతన వ్యక్తుల యొక్క పరిచయాలు ఏర్పడవచ్చు. కాబట్టి వారితో అన్నీ కూడా విషయాలను షేర్ చేసుకోకుండా ఎంతవరకు మాట్లాడాలి అనేది కూడా మీకు తెలియనటువంటి విషయం కాదు కదా. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే బయటకు వెళ్ళే ముందు ఈ రోజున నుదుటన సింధూరాన్ని ధరించి బయటకు వెళ్ళనండి. అలాగే ఈ రోజున హనుమాన్ ఆలయాన్ని దర్శించడానికి స్వామివారి యొక్క తమలపాకులు లేదంటే వడమాలను సమర్పించడానికి అయితే ప్రయత్నించండి. ఈ విధంగా ధైర్యంతో ఉండండి. మనసును ప్రశాంతంగా ఉంటే ఎటువంటి ఏ బాధలు కూడా మిమ్మల్ని ఏది కూడా చేయలేవన్నమాట. మరి ఈ రోజున మీకు బాగా కలిసి వచ్చేటువంటి దిక్కు వచ్చేసి తూర్పు దిక్కు ప్రయాణం విశేషంగా ఉంటుందండి. అదృష్టపు రంగులు వచ్చేసి తెలుపు, లేత గులాబీ రంగు. ఇవి మీకు చాలా అదృష్టంగా కూడా అనిపించవచ్చినప్పటికీ కూడా రంగులతో ఉన్నటువంటి దుస్తులను కానీ లేదంటే దుస్తులతో బయటకు వెళ్ళడం కానీ ఇటువంటివి మీకు బాగా అనుకూలమైనటువంటి పనులుగా జరిగినట్లుగా మీ యొక్క మనసుకు కూడా అనిపిస్తుంది అనమాట. ఇక అలాగే ఈ రోజున మీరు నువ్వుల నూనెతో దీపము అనేది వెలిగించండి. శ్రీ మహావిష్ణువుకి, లక్ష్మీదేవికి సాయంత్రం కాలం దీపం అనేది వెలిగించండి.